ఇప్పుడు మనం ఈ వీడియోలో మన ఫేస్ గ్లోగా ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న మనము తినే ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ తోటి మనం ఎలా గ్లోగా చేసుకోవచ్చు అనేది ఈజీగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు అన్ని విషయాలు తెలిసే చాలా చాలా అందంగా కూడా తయారవుతారు. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఫేస్ అందంగా కావాలి అని అంటే ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటంటే టమాటో జ్యూస్ పెట్టినా కూడా ఫేస్ గ్లోగా అవుతుంది. టమాటోలో ఏం కల్పన అవసరం లేదు, ఒక జ్యూస్ లాగా చేసేసి పెట్టుకోవడం. లేదు అంటే టమాటోను సగం కట్ చేసి టమాటో సగం ముక్క మీద కొంచెం చక్కెర వేసేసి దాంతో మొత్తం ఫేస్ అంతా స్క్రబ్, మెడ మీద అంతటా స్క్రబ్ ఇట్లా రుద్దాలి. మొత్తం రుద్దడం వల్ల మీకు ఏమన్నా మొటిమల్ లాంటివి ఏమన్నా ఎక్స్ట్రా హెయిర్ ఇలాంటివి ముఖం మీద ఉన్న, పెదాల మీద ఉన్న, అలాగే గదుమ ఇలా చిన్న ఉంటుంది కదా, చిన్న మీద కూడా కొంతమందికి హెయిర్స్ ఉంటాయి. ఇలాంటివి వాటివి అన్నీ తొలగిపోతాయి టమాటో మీద చక్కెర వేసి మనం రుద్దడం వల్ల. మెడ మీద కూడా చాలామందికి నల్లగా ఉంటుంది. ఈ టమాటో మీద చక్కెర వేసి మెడ మీద రుద్దడం వల్ల చాలా చాలా తెల్లగా అవుతుంది మెడ. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే మన ఎండాకాలం బయటికి వెళ్ళడం అంటే ఎండలో కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. కారులో అయినా ఎట్లా మీరు బండి మీద పోయినా కూడా వేడి అనేది తగలకుండా ఉండట్లేదు ఈ రోజులల్లో. కాబట్టి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫేస్ అంతా ఒక రకంగా నల్లబారిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి పోవాలన్నా మేకప్ తీసిన తర్వాత మన ఫేస్ గ్లో తగ్గుతూ ఉంటుంది మేకప్ వేసుకునే వాళ్ళకి. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఏం చేయాలంటే పప్పాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పప్పాయతోటి రుద్దడము, లేదంటే జ్యూస్ చేసి ప్యాక్ లాగా పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత స్నానం కడగడము ఇలాంటివి చేస్తే చాలా చాలా గ్లోగా తయారవుతుంది ఫేస్. అలాగే ఈ టమాటో జ్యూస్తో చేసిన ఐస్ క్యూబ్స్ తయారు చేసుకొని మార్నింగ్ లేవగానే ఐస్ క్యూబ్స్ తోటి ఫేస్ మొత్తం రుద్దడము ఇలాంటివి చేయడం వల్ల కూడా ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది. చర్మం కూడా లేతగా ఉంటుంది. ఇలా పప్పాయని కూడా ముక్కలుగా చేసి జ్యూస్ లాగా చేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని కూడా మనము ఒక గిన్నెలో వేసి వాటర్లో వేసి ఐస్ క్యూబ్స్ మొత్తం ఆ గిన్నెలో వాటర్లో వేసి మన ఫేస్ని కాసేపు ఇట్లా గిన్నెలోకి ఇలా పెట్టి తీయడము అలా చేసినా కూడా మన ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది, తెల్లగా కూడా మారుతుంది. ఇలా డైలీ చేసినా పర్వాలేదు. మీరు మేకప్ వేసుకునే వాళ్ళైతే డైలీ మేకప్ తీసిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ వేసిన టమాటో ఐస్ క్యూబ్స్, పప్పాయ ఐస్ క్యూబ్స్ ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి దాంట్లో ఫేస్ ముంచి తీయడం వల్ల మీకు గ్లో చాలా బాగుంటుంది. మేకప్ వేసుకొని తీసిన అలసట అనేది ముఖ్యంగా మనకు ఇంట్లో మనం చెప్పుకోవాల్సింది చాలా ఎవరు చెప్పలేని విషయం ఏంటంటే పాలకూరను మీరు పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ మీద అయినా మెడ మీద అయినా ఒళ్ళంతా మీరు పట్టించి ఒక 5 మినిట్స్ తర్వాత మీరు స్నానం చేయండి. మీరు ఫేస్ గ్లోగా తయారవుతుంది. ఇలా ఎండాకాలము చెమట వాసన వస్తుంటుంది చాలామందికి, సంకలల్లా ఇలాంటి ఏరియాలల్లో బాగా చెమట వాసన బాగా వస్తూ ఉంటుంది పచ్చిగా చెప్పాలంటే. అలాంటి ఏరియాలలో కూడా మనం అప్లై చేసి స్నానం చేయడం వల్ల ఏ వాసన లేకుండా మంచి సువాసనగా తయారవుతుంది బాడీ. కాబట్టి మీరు డైలీ ఈ ఎండలో వచ్చే వాళ్ళకి కంపల్సరీగా ఇలా చేయండి. పాలకూర పేస్ట్ తయారు చేసుకొని ప్యాక్ లాగా వేసుకొని బాడీ మొత్తం రాసుకొని స్నానం చేయండి ఒక 10 మినిట్స్ తర్వాత. చాలా చాలా గ్లోగా తయారవుతారు, అందంగా కూడా తయారవుతారు. ఇవి ఈజీగా మనము చిన్న 10 రూపీస్తో వచ్చే వస్తువులే. కాబట్టి ఇలా చేయండి. మీ ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది, మళ్ళీ లేతగా ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.